హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సో జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఫేమస్ కెనాల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ ఫేమస్ కెనాల్ సంబంధించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, దీని నుంచి మనకు బిట్ రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇది జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్ అండి. సో వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. ప్రపంచంలోనే అతి పొడవైన కెనాల్ ఏంటయ్యా అంటే అక్కడ చూడండి, ఇక్కడ గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీకు వీలైతే మీరు ఒక నోట్స్లో రాసుకొని, ఒకే చోట రాసుకొని దాన్ని చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా. ఓకే, సో లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా, ఓకేనా. సో చైనాలో ఉన్నటువంటి గ్రాండ్ కెనాల్ అనమాట, ఓకేనా. సో మరి ఈ గ్రాండ్ కెనాల్ ఆఫ్ చైనా, ఓకేనా, గ్రాండ్ కెనాల్ యొక్క లెంత్ అండ్ టోటల్ లెంత్ ఎంత ఉంది, ఓకేనా. ద టోటల్ లెంత్ ఆఫ్ గ్రాండ్ కెనాల్ ఈజ్, ఇక్కడ చూడండి, 1776 కిలోమీటర్లు, ఓకేనా. సో 1776 కిలోమీటర్లు, ఓకే. సో నెక్స్ట్ చూడండి, సో విచ్ కెనాల్ కనెక్ట్స్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ ఓషన్, ఓకేనా. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అలాగే పసిఫిక్ మహాసముద్రాన్ని ఏ కెనాల్ కనెక్ట్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి పనామా కెనాల్, ఓకేనా. పనామా కెనాల్ అనేది ఇక్కడ మనకు కనెక్ట్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో చూడండి, వెన్ పనామా కెనాల్ వాజ్ ఓపెన్డ్, పనామా కెనాల్ అనేది ఏ సంవత్సరంలో ఓపెన్ చేశారు అంటే ఇక్కడ చూడండి, సో 1914 సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఈ పనామా కెనాల్ అనేది ఏ సముద్రాన్ని కలుపుతుంది, అట్లాంటిక్ అలాగే పసిఫిక్ ఓషన్స్ని కనెక్ట్ చేస్తుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ పనామా కెనాల్ యొక్క రేంజ్ ఎంత అంటే సో 82 కిలోమీటర్లు, 82 కిలోమీటర్స్, ఓకే. నెక్స్ట్ చూడండి, హూ కన్స్ట్రక్టెడ్ సూయజ్ కాల్వ ఉంది కదా. సో హూ కన్స్ట్రక్టెడ్ సూయజ్ కాల్వ, ఓకే. సూయజ్ కెనాల్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరు నిర్మించారు అంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఫెర్డినాండ్ డి లెసెప్స్ సైంటిస్ట్ నేమ్, ఇక్కడ ఇతని పేరు అయితే గుర్తుపెట్టుకోండి, ఫెర్డినాండ్ డి లెసెప్స్. ఇతను సూయజ్ కాల్వను నిర్మించిన అతను అనమాట, ఓకేనా. నెక్స్ట్, సూయజ్ కెనాల్ ఈజ్ బిట్వీన్, అంటే సూయజ్ కెనాల్ అనేది వేటి మధ్యలో ఉంది అంటే ఇక్కడ చూడండి, మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీకి మధ్య మనకు ఈ సూయజ్ కెనాల్ అనేది ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మరి సూయజ్ కెనాల్ యొక్క లెంత్ యొక్క పొడవు ఎంత ఉందంటే, సూయజ్ కెనాల్ కాలువ యొక్క పొడవు ఎంత ఉందంటే సో 193 కిలోమీటర్స్, ఓకే. సో నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ సూయజ్ కెనాల్ వాజ్ కన్స్ట్రక్టెడ్, సో ఏ సంవత్సరంలో సూయజ్ కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే సో 1869లో మనకు సూయజ్ కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్, సో విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ కెనాల్స్, ఓకేనా. ఏ సిటీని మనం సిటీ ఆఫ్ కెనాల్స్గా పిలువబడుతుందంటే వెనిస్, ఓకేనా. వెనిస్ని మనం సిటీ ఆఫ్ కెనాల్స్గా చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, వెన్ డిడ్ ఆల్బర్ట్ కెనాల్ ఓపెన్డ్ ఫర్ షిప్పింగ్, ఓకేనా. ఆల్బర్ట్ కెనాల్ని షిప్పింగ్ కోసం ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే ఇక్కడ 1939, ఓకేనా. 1939వ సంవత్సరంలో ఆల్బర్ట్ కెనాల్ని షిప్పింగ్ కోసం ఓపెన్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో విచ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ కెనాల్ ఇన్ పాకిస్తాన్, సో పాకిస్తాన్లో లార్జెస్ట్ కెనాల్ ఏంటి అయ్యా అంటే ఇక్కడ చూడండి, నారా కెనాల్. చాలా ఇంపార్టెంట్ అండి, నారా కెనాల్, ఓకే. సో నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఆఫ్, ఇక్కడ లార్జెస్ట్ వేరండి, లాంగెస్ట్ వేరండి, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఆఫ్ పాకిస్తాన్ అంటే లియోడ్ కెనాల్, ఓకేనా. కెనాల్. సో ఇది మనకి
లాంగెస్ట్ కెనాల్. సో ఇది లార్జెస్ట్ కెనాల్ ఇన్ పాకిస్తాన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కెనాల్ ఇస్తాంబుల్ కనెక్ట్. కెనాల్ ఇస్తాంబుల్ కనెక్ట్. ఓకేనా, కెనాల్ ఇస్తాంబుల్ కెనాల్ అనేది దేన్ని కనెక్ట్ చేస్తుంది అయ్యా అంటే ఇక్కడ చూడండి, బ్లాక్ సీ అండ్ మర్మరా సీ. ఓకేనా, బ్లాక్ సీ అండ్ మర్మరా సీ అనేది ఇస్తాంబుల్ కెనాల్ ఇస్తాంబుల్. ఓకేనా, ఈ రెండు సీని ఏది కనెక్ట్ చేస్తుందంటే ఇస్తాంబుల్ కెనాల్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంది. ఓకేనా, సో మరి వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కెనాల్ ఇస్తాంబుల్? సో ఈ కెనాల్ ఇస్తాంబుల్ యొక్క లెంత్ ఎంత అంటే 45 కిలోమీటర్స్, 45 కిలోమీటర్లుగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ హౌస్టన్ షిప్ కెనాల్? హౌస్టన్ షిప్ కెనాల్ ఎంత అంటే సో 80 కిలోమీటర్స్, 80 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కీల్ కెనాల్? కీల్ కెనాల్, లెంత్ ఆఫ్ కీల్ కెనాల్. కీల్ కెనాల్ యొక్క పొడవు ఎంత అంటే 98 కిలోమీటర్స్, 98 కిలోమీటర్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, బెయిజింగ్ హ్యాంగ్జూ గ్రాండ్ కెనాల్ కనెక్ట్స్ ఎల్లో రివర్ అండ్ హ్యాంగ్స్టీజ్ రివర్. ఓకేనా, హ్యాంగ్స్టీజ్ రివర్. సో ఎల్లో రివర్ని హ్యాంగ్టీజ్ రివర్ని ఏది కనెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, బెయిజింగ్ హ్యాంగ్జూ గ్రాండ్ కెనాల్. ఓకేనా, ఎల్లో రివర్ అండ్ హ్యాంగ్స్టింజ్ రివర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ కెనాల్ ఇన్ ద రివర్? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, మనకి గతంలో మనకి దీని మీద బిట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ కెనాల్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి బెయిజింగ్ హ్యాంగ్జూ గ్రాండ్ కెనాల్. ఓకేనా, సో బెయిజింగ్ హ్యాంగ్జూ గ్రాండ్ కెనాల్ అనేది మనకు ప్రపంచంలోనే అతి పురాతనమైన అంటే పాత కెనాల్ అన్నమాట. ఓకేనా, సో ఇది మనకి జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్స్ అన్నమాట. ఫేమస్ కెనాల్స్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, వాటి యొక్క అది ఎక్కడ ఉన్నాయి, అలాగే వాటిని ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, దాని యొక్క సైజ్ ఎంత, లెంత్ ఎంత అనేది మనకు ఇక్కడ ఈ క్లాస్ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.